నమస్కారం, వెల్కమ్ టు మహర్షి భక్తిపీఠం ఛానల్. మీరు ఎంతో ఇష్టపడి లక్షలు ఖర్చు పెట్టి మీ కలలో ఇంటిని మీరు నిర్మించుకొని ఉంటారు. 2026లో ఆ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టి సరికొత్త జీవితం మొదలు పెట్టాలని చెప్పేసి ఆశగా చూస్తున్నారా? కానీ పండితులు కలిసినప్పుడు అయ్యో 2026 మొదట్లో మంచి ముహూర్తాలు లేవండి అని చెప్పి అన్న మాట అన్నప్పుడు మీకు గుండె జారినట్టు అనిపిస్తుంటుంది. ఇల్లు రెడీగా ఉన్నా కానీ ఇంకా అద్దె ఇంట్లోనే ఎన్ని రోజులు ఎదురు చూడాలి అనే ఆందోళన అయితే ఉంటుంది. ఈ మధ్య చాలామంది పండితులు ఇదే అడుగుతున్నారు, స్వామి 2026లో గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం, ఎవరు కూడా సరైనటువంటి ముహూర్తం చెప్పట్లేదు, అసలు నిజమేంటి అని చెప్పేసి. నిజంగానే ఈ ఏడాది మంచి రోజులు లేవా అని మీ అందరి మనసులో కూడా ఈ గందరగోళం, ఆందోళన అనేది దూరం చేయడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. 2026లో గృహప్రవేశ ముహూర్తాలు వెనుకున్నటువంటి అసలు నిజమేంటి, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, వివరంగా స్పష్టంగా తెలుసుకున్నాము. ఈ వీడియోని చివరిదాకా శ్రద్ధగా చూడండి, మీ ప్రతి సందేహానికి కూడా సమాధానం అనేది దొరుకుతుంది. అలాగే మన మహర్షి భక్తిపీఠం ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక కొత్త ఇల్లు కట్టుకోవడం అనేది జీవితంలో ఒక మధురమైనటువంటి ఘట్టము. మనం కట్టుకున్న ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంటు, గోడలు కాదండి, అది మన కుటుంబానికి ఒక దేవాలయం లాంటిది. ఆ ఇంట్లోనే మన పిల్లలు పెరగాలి, మన వంశం అభివృద్ధి చెందాలి, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో కళకళలాడాలి. అందుకే అంత పవిత్రమైనటువంటి ఇంట్లోకి మనం అడుగుపెట్టే టైం కూడా అంతే పవిత్రంగా ఉండాలని చెప్పేసి మన పెద్దలు ముహూర్త శాస్త్రాన్ని అనేది నిర్దేశించారన్నమాట. సరైనటువంటి ముహూర్తం లేకుండా ఏదో ఒక రోజు చూసి వెళ్ళిపోదాంలే ఏమవుతుంది అని చెప్పి మాత్రం ఎప్పుడు కూడా తేలిగ్గా తీసుకోవద్దు. ముహూర్తం అంటే కేవలం ఒక టైం మాత్రమే కాదు, అది గ్రహాలు, నక్షత్రాలు మనకు అనుకూలంగా ఉండి మనల్ని ఆశీర్వదించేటువంటి ఒక దివ్యమైనటువంటి గడియ కూడా. అలాంటి శుభముహూర్తాలు 2026లో లేవని తెలిస్తే ఎవరికైనా సరే నిరాశ అయితే వస్తుంది. ఇంటి పనులన్నీ అయిపోయినాయి, బ్యాంక్ ఈఎంఐలు ఏమో మొదలైపోయినాయి, అయినా కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నామే అనే బాధ ఒకటి, ఆర్థిక భారం మరోవైపు, తర్వాత ఏదో సమయంలో వెళ్ళిపోతే ఏమవుతుంది, దోషాలు వస్తాయా అని చెప్పి మరోవైపు, ఇలా ఈ పరిస్థితి ఎంత మానసిక ఒత్తిడిని కలిగిస్తుందో అర్థం చేసుకోగలము. ఇంతకీ ఈ గందరగోళానికి కారణం ఏంటి, అసలు పండితులు అలా ఎందుకు చెప్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి జ్యోతిష్య రహస్యం ఏంటనేది చూద్దాం మనం. మీరు విన్నది కొంతవరకు అయితే నిజమేనండి. 2026 సంవత్సరం ప్రారంభంలో, ముఖ్యంగా జనవరి నెలలో, అలాగే ఫిబ్రవరిలో సగం రోజుల వరకు కూడా గృహప్రవేశం లాంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు చాలా పరిమితంగానే ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే శుక్రమౌఢ్యమే. ఏమిటి శుక్రమౌఢ్యమే అంటే, వేదాంగ జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహాన్ని అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహంగా చూస్తారు. పెళ్ళిళ్ళు కానీ, దాంపత్య సుఖం కానీ, గృహ సౌఖ్యం కానీ, ఐశ్వర్యం కానీ, విలాసాలు కానీ, వీటన్నిటి కూడా శుక్రుడే కారకుడు అనమాట. గ్రహాలు సంచరించే క్రమంలో శుక్రుడు సూర్యునికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సూర్యుని తేజస్సు ముందు ఆ శుక్రుడి ప్రకాశం అనేది బలహీనపడిపోతుంటుంది. అందుకే దీన్ని జ్యోతిష్య పరిభాషలో శుక్రమౌఢ్యమే అని అంటారన్నమాట. ఇది అంటే ఒక పెద్ద ఫ్లడ్ లైట్ ముందు ఒక చిన్న దీపం పెడితే దాని వెలుతురు మనకు ఎలాగ కనిపించదో, సరిగ్గా ఇట్లాంటి అదే సూర్యుడి దగ్గరగా వెళ్ళినప్పుడు శుక్రుడు తన శుభశక్తిని అనేది తాత్కాలికంగా కోల్పోతాడనమాట. అంటే మన శుభకార్యాలకి బలాన్ని ఇవ్వాల్సిన వాడు శుక్రుడే. బలహీనంగా ఉన్నప్పుడు చేసేటువంటి పనులకి మంచి ఫలితాలు రావు అని చెప్పేసి మన శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. అందుకే మనం శుక్రమౌఢ్యం కాలంలో ఈ పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపన కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనం చేయమన్నమాట, నిషిద్ధం అనమాట. ఇక 2026లో దీని ప్రభావం ఎప్పటిదాకా ఉంది అంటే, ఈ శుక్రమౌఢ్యం ఆల్రెడీ 2025 నవంబర్ నెలాఖరులోనే స్టార్ట్ అయిపోయింది. ఈ నెల అంటే ఫిబ్రవరి నెల, ఈ ఫిబ్రవరి నెల 17 వరకు ఉందండి. ఈ కారణం వల్లే మనకి జనవరిలో కానీ, ఫిబ్రవరిలో ప్రథమార్థంలో కానీ గృహప్రవేశానికి అనేటువంటి ముహూర్తాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. కొన్ని పంచాంగ ప్రకారం ఏంటంటే, జనవరిలో కొన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా చాలామంది పండితులు ఆ కాలాన్ని కూడా పూర్తిగా వదిలేయాలని చెప్పేసి వాళ్ళైతే సలహా అయితే ఇచ్చారనమాట. మరి పండితులు ముహూర్తాలు లేవు అని చెప్పడానికి వెనుకున్నటువంటి శాస్త్రీయ కారణం ఇదే అనమాట. మిమ్మల్ని నిరుత్సాహపరచాలని కాదు, శాస్త్ర నియమాలను పాటిస్తూ మీకు మేలు జరగాలన్న సదుద్దేశంతోనే వాళ్ళు అలా చెప్పారనమాట. మరి గృహప్రవేశాలకి శుభ సమయాలు ఎప్పుడు, మరి దీనికి పరిష్కారం లేదా అంటే, 2026లో ఇక గృహప్రవేశం చేసుకోలేమా అంటే అసలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. శుక్రమౌఢ్యమి అనేది శాస్త్రం కాదు. శుభవార్త ఏంటంటే, రేపు ఫిబ్రవరి అంటే ఈ నెలలోనే 17వ తారీఖు తోటి శుక్రమౌఢ్యం అనేది ముగుస్తుంది అనమాట. ఆ రోజు నుంచి శుక్రుడు తిరిగి తన శక్తిని పుంజుకొని ఈ శుభ ఫలితాలు ఇవ్వడానికి అనేది స్టార్ట్ చేస్తారనమాట. అందువల్ల మనం ఫిబ్రవరి 18 నుంచి గృహప్రవేశాలకి తిరిగి మంచి ముహూర్తం
ముహూర్తాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 19, 20, 21, 25, 26 ఫిబ్రవరి 19, 20, 21, 25, 26 ఈ తేదీల్లో చాలా చాలా మంచి ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత మార్చి నెలలో కూడా అద్భుతమైనటువంటి రోజులు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు కంగారు పడకుండా మీ గృహప్రవేశాన్ని ఫిబ్రవరి నెలాఖరులో కానీ ఆ తర్వాత నెలలో కానీ ప్రశాంతంగా అయితే ప్లాన్ చేసుకోండి. ఇక గృహప్రవేశానికి ఉత్తమమైనటువంటి మాసాలు ఏంటి అని చెప్పి అడుగుతుంటారు చాలామంది. శాస్త్ర ప్రకారం ఏంటంటే కొన్ని మాసాలు మనము కొన్ని నెలల్ని గృహప్రవేశానికి అత్యంత శ్రేష్టమైనవి అని చెప్తుంటారు. అవి ఏంటంటే మాఘమాసం ఒకటి, పాల్గొన మాసం ఒకటి, తర్వాత వైశాఖ మాసం ఒకటి, తర్వాత జ్యేష్ఠ మాసం ఒకటి. ఇలా గృహప్రవేశానికి ఇవన్నీ కూడా చాలా ప్రశస్తమైనవని పండితులు చెప్తున్నారు అనమాట. ఈ మాసాలన్నీ కూడా మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో రావడం, ఈ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండటం వల్ల ఈ శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అనమాట. చాలామంది ఏంటంటే జ్యేష్ఠ మాసంలో పెద్ద సంతానం ఇంట్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. యజమాని జ్యేష్ఠ సంతానం కానప్పుడు జ్యేష్ఠ మాసంలో గృహప్రవేశం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి కొంతమంది పండితులు అయితే చెప్తున్నారు. ఇక అనుకూలం కాని మాసాలు ఏంటి అంటే వర్జించాలి వీటిని. అంటే సాధారణంగా చైత్రం కానీ, ఆషాఢం కానీ, భాద్రపదం కానీ పుష్యమాసాలలో గృహప్రవేశం అనేది చేయరనమాట. అలాగే ఈ ఏడాది కూడా 2026లో మే 17 నుంచి 2026 ఈ ఏడాదిలో మే 17 నుంచి జూన్ 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాసం అనేది వస్తుంది. ఈ అధిక మాసంలో కూడా శుభకార్యాలు అనేవి ఉండవు అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేటువంటి నిజ జ్యేష్ఠంలో అంటే జూన్ 16 తర్వాత మళ్ళీ ముహూర్తాలు అయితే ఉంటాయన్నమాట. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కూడా చాతుర్మాసం కారణంగా కూడా శుభముహూర్తాలు అనేవి ఉండవు. ఏ రోజులు మంచివే గృహప్రవేశానికి అంటే సోమవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ. సోమ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు గృహప్రవేశానికి చాలా శుభప్రదమైనవి పండితులు చెప్తున్నారు. సాధారణంగా ఏంటంటే ఆదివారం, మంగళవారంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించడాన్ని శాస్త్రం అయితే అస్సలు ప్రోత్సహించదు అనమాట. అయితే కొన్నిసార్లు ఏంటంటే తిథి, నక్షత్ర బలం కూడా బలంగా ఉన్నప్పుడు శనివారం రోజు కూడా పండితులు ముహూర్తాలు అయితే ఉన్నారనమాట. ఇప్పుడు అసలు కారణం తెలిసింది, సరైన సమయం ఏదో కూడా మనకి అవగాహనకు వచ్చింది. మరి ఈ ఎదురు చూపులన్నీ ఆ సమయం కోసం ఎప్పటిదాకా వాడుకోవాలంటే ఆందోళన లేకుండా మీ గృహప్రవేశ వేడుకని ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది నేను కొన్ని సలహాలు ఇస్తాను, చూడండి. ఒకటి ఫస్ట్ ఏంటంటే తొందరపడొద్దు. ముహూర్తం దొరకట్లేదని చెప్పేసి కంగారు పడి ఎవరో చెప్పారని చెప్పేసి క్యాలెండర్లో చూసి ఏదో ఒక రోజు డిసైడ్ చేసేసుకొని ఇంటి చేసుకోవద్దు. ఎటు పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం కోసం మీరు ఏళ్ల తరబడి ఓపిక పెట్టారు, శాస్త్రం కోసం మరికొన్ని వారాలు ఆగడంలో అయితే తప్పేమీ లేదండి. ఇక రెండోది ఏంటంటే మిగిలిన పనులు పూర్తి చేయండి. మీ ఖాళీ టైంని మీ ఇంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే వాటిని కంప్లీట్ చేసుకోండి, పూర్తి అయిపోతుంది. ఇంటీరియర్ పనులు ఉంటాయి, పెయింటింగ్ టచ్లు ఉంటాయి, లేకపోతే ఫర్నిచర్ ఉంటుంది, లేకపోతే డీప్ క్లీనింగ్ ఉంటాయి. ఇట్లాంటి పనులన్నీ కూడా ప్రశాంతంగా 1-2 సార్లు చూసుకొని పూర్తి చేసుకోండి. ఇక మూడోది ఏంటంటే ఆర్థిక ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. గృహప్రవేశ వేడుకకి కొత్త ఇంట్లో మారడానికి అయ్యేటువంటి ఖర్చుల్ని బడ్జెట్ అయితే వేసుకోండి. హడావిడిలో అనవసరంగా అప్పులు చేయకుండా ఈ టైంని మనం కొంచెం ఆర్థికంగా సిద్ధపడటానికి వాడుకోవచ్చు అనమాట. ఫోర్త్ వన్ ఏంటంటే నిపుణులను సంప్రదించండి. ఇది అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది. ఆన్లైన్లో కనిపించేటువంటి ముహూర్తాలన్నీ కూడా సాధారణమైనవి. మీ కుటుంబానికి సంపూర్ణ శుభం కలగాలి అంటే నేను చెప్పినవే కాదు, మీరు కానీ మీ శ్రీమతి జన్మ నక్షత్రం కానీ రాశి ప్రకారం అనుభవజ్ఞులైనటువంటి సిద్ధాంతి గారిని సంప్రదించి వ్యక్తిగత ముహూర్తాన్ని చూసుకొని దాని ప్రకారమే గృహప్రవేశం అవ్వండి. వారే మీకు తిథి, వారం, నక్షత్రం అన్నీ కరెక్ట్గా చూసి మీ జాతకానికి సరిపోయేటువంటి ఉత్తమమైనటువంటి ముహూర్తాన్ని అయితే వాళ్ళు సూచిస్తారు. ఇక 2026లో గృహప్రవేశ ముహూర్తాల గురించి మీలో ఉన్న ఆందోళన కూడా ఈ వీడియోతో తొలగిపోయిందని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అంటే మాత్రం దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. అలాగే మీలాగే కొత్త ఇంటి కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్కి, బంధువులకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళ డౌట్స్ కూడా, వాళ్ళ సందేహాలు కూడా తీర్చండి. ఇలాంటి మరెన్నో ధర్మ సందేహాలకు శాస్త్రబద్ధమైనటువంటి సమాధానాల కోసం మన మహర్షి భక్తిపీఠం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే మీకు వీడియోకి కొత్త నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక 2026లో గృహప్రవేశానికి ముహూర్తాలు లేవని దిగులు పడాల్సిన అవసరం లేదు. శుక్రమధ్యం అయిపోతుంది. ఇంకా ఈ 17వ తారీఖు తర్వాత నుంచి 18వ తారీఖు నుంచి మీకు ముహూర్తాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ నెల 19 నుంచి మీకు మంచి అద్భుతమైనటువంటి ముహూర్తాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఓపికతో ఉండటం అనేది, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడం, అనుభవించినటువంటి పండితుల సలహాతోనే మీ కుటుంబానికి అత్యంత శ్రేయస్కరమైనటువంటి ముహూర్తాన్ని మాత్రం మీరు ఎంచుకోండి. మీరు ఎంతో ప్రేమతో నిర్మించుకున్నటువంటి మీ కొత్త ఇల్లు సకల సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిత్యం కళకళలాడాలని చెప్పేసి మనసారా నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను నమ్ముకున్నటువంటి ఆ సీతారామచంద్ర వారిని కూడా వేడుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం.